Hello everyone, good morning. Welcome to AWS Demo 2, Demo Day 2. ఓకే. ఈరోజు క్లాస్‌లో మనం అసలు అమెజాన్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎందుకు ఏడబ్ల్యూఎస్ వాడాలి? అండ్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? ఆ ఫ్రీ ట్రయల్ అకౌంట్‌కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా యాడ్ చేయాలి? అండ్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే అంటే ఏడబ్ల్యూఎస్ బాగా అర్థం అవ్వాలంటే సారీ మీకు బేసిక్ లినక్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. సో, ఆ లినక్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఒక లినక్స్ మిషన్ క్రియేట్ చేయాలి అనేది అండ్ సర్టిఫికేషన్స్ కోర్స్ అయిన తర్వాత ఏ సర్టిఫికేషన్ చేయాలి అనేది చెప్పుకుంటూ నేను క్వెషన్స్‌కి అవకాశం ఇస్తాను. మీరు క్వెషన్స్ అడగొచ్చు లాస్ట్‌లో. సో, ఫస్ట్ అమెజాన్. అమెజాన్ అంటే ఏంటి? మనందరికీ తెలిసిందే. అమెజాన్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో ఒక కంపెనీ. ఓకే. సో, జెఫ్ బేజోస్ అనకాయన మీకు బాగా పరిచయం అనుకుంటా కదా! ఎక్కువగా మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఈయన గురించి చెప్తాం. జెఫ్ బేజోస్ అని మనకి ఈ అమెజాన్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఎప్పుడు? 1995లో స్టార్ట్ చేశాడు. అయితే ఇనీషియల్‌గా వాళ్ళు ఈ అమెజాన్ అనే ఈ కంపెనీలో బుక్ స్టోర్స్, ఆన్‌లైన్ బుక్ స్టోర్ అన్నమాట యాక్చువల్‌గా. అమెజాన్ అనేది ఒక ఆన్‌లైన్ బుక్ స్టోర్ ఒకప్పుడు. ఆన్‌లైన్ బుక్ స్టోర్ అన్నమాట. ఈ ఆన్‌లైన్ బుక్ స్టోర్‌ని వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. అమెజాన్ అనే పేరుతో. సో, అది క్రమంగా అది డిఫరెంట్ తర్వాత వాళ్ళేం జేశారు, డీవీడీసు అండ్ సీడీసు అండ్ ఎంపీ3 డౌన్‌లోడ్ స్ట్రీమింగు, సాఫ్ట్‌వేర్సు, వీడియో గేమింగు, ఎలక్ట్రానిక్స్ ఇలా వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ జేశారు. ఓకే. ఇది అమెజాన్ యొక్క హిస్టరీ. అమెజాన్ అనే కంపెనీ యొక్క హిస్టరీ. అంతకన్నా మనకి ఇంక అవసరం లేదులెండి. ఇది అమెజాన్ గురించి. ఓకే. సో, అమెజాన్ అనేది 1995లో ఒక ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళు సీడీసు, డీవీడీసు, వీడియోసు, ఎంపీ3సు, సాఫ్ట్‌వేర్ స్ట్రీమ్ అండ్ ఐ మీన్ ఆహ్, డౌన్‌లోడింగ్ ఆహ్, సాఫ్ట్‌వేర్ అంటే స్ట్రీమింగ్ ఎంపీ3 స్ట్రీమింగ్, ఎంపీ4 ఆహ్, స్ట్రీమింగ్, వీడియో గేమ్సు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ డివైజెస్ అమ్మడం. ఇది అమెజాన్ చేసే పని ఒకప్పుడు. సో, ఇప్పుడు అదే చేస్తుంది అండ్ చాలా ఎక్స్‌పాండ్ అయింది అమెజాన్ మీకు తెలిసిందే. అయితే 2006లో 2006లో అమెజాన్ ఏం చేసిందంటే ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియాతో వచ్చింది. ఏంటి ఆ బిజినెస్ ఐడియా అంటే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అనే ఒక సర్వీస్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. దాన్నే అమెజాన్ వెబ్ సర్వీస్ అంటాం. అమెజాన్ వెబ్ సర్వీస్. ఈ వెబ్ ఈ సర్వీస్ ఏంటంటే ఓవర్ ద ఇంటర్నెట్, ఓవర్ ద ఇంటర్నెట్ మనకి ఆహ్, ఓవర్ ద ఇంటర్నెట్ మనకి స్టోరేజ్‌ని ఆహ్, స్టోరేజ్‌ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఏంటి? రిమోట్ స్టోరేజ్. అంటే మీ డేటా ఏదైనా ఉంటే ఆ డేటాని మీరు మా స్టోరేజ్‌లో ఆహ్, స్టోర్ చేసుకోవచ్చు. దానికి మీరు ఆహ్, పే యాస్ యూ గో పద్ధతిలో అంటే ఎంత మీరు స్టోరేజ్ వాడితే అంటే ఎన్ని ఎంత రిసోర్సెస్ వాడితే ఆ రిసోర్సెస్ బట్టి మీరు పే చేయాలి పర్ అవర్. పే యాస్ యూ గో. ఎంత వాడితే అంత మీరు పే చేయాలి. అదే దాని కాన్సెప్ట్. సో, ఈ ఏడబ్ల్యూఎస్ అనేది మీకు తెలిసిందే చాలా పెద్ద సక్సెస్ అయింది ఈ బిజినెస్. సో, తర్వాత స్టోరేజ్ తర్వాత కంప్యూటింగ్ సర్వీసెస్.
ఓకే. చాలా సర్వీసెస్ తీసుకొచ్చింది. సో, ఏడబ్ల్యూఎస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రిమోట్ కంప్యూటింగ్ సర్వీసెస్ దట్ టుగెదర్ మేక్ అప్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇన్ని సర్వీసెస్ ఇంక్లూడ్ అయ్యేసరికి ఇదొక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా తయారైందనమాట. సో, ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనకి ఎలా యాక్సెస్ అవుతుంది? వెబ్‌సైట్ ఏంటి? సీ అమెజాన్.కామ్, అమెజాన్.ఇన్ ఇవనేది మనకి కామర్స్ వెబ్‌సైట్స్. మరి ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని యాక్సెస్ చేయాలంటే ఎలా అంటే https://aws.amazon amazon.com ఇలా మనం ఈ ఏడబ్ల్యూఎస్ స్ వెబ్‌సైట్‌ని ఐ మీన్ ఈ పోర్టల్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. అయితే ఏడబ్ల్యూఎస్ అనేది మనకి 117 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఏంటి అవైలబిలిటీ జోన్స్ అనేది రేపు మనం మాట్లాడతాం. ఓకే. టెన్షన్ పడొద్దు. అవైలబిలిటీ జోన్స్. 117 అవైలబిలిటీ జోన్స్ అండ్ 37 రీజియన్స్. ఈ రీజియన్స్ అనేది కూడా మనం రేపు మాట్లాడతాం. ఏంటి రీజియన్స్ ఏంటి? అవైలబిలిటీ జోన్స్ ఏంటి? అనేది మనం రేపు మాట్లాడదాం. సో, ఏడబ్ల్యూఎస్ ఆపరేట్స్ ఓవర్ 37 రీజియన్స్ ఇన్ 117 అవైలబిలిటీ జోన్స్. 37 రీజియన్స్‌లో 117 అవైలబిలిటీ జోన్స్‌లో ఇంకా పెరగొచ్చు. ఇది ఇప్పుడు అవైలబిలిటీ జోన్స్ అనేవి వాళ్ళు పెంచుతా ఉంటారు. సో, మేబీ లాస్ట్ బ్యాచ్‌కి ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ యాస్ ఆన్ డేట్ అని ఇచ్చామనుకోండి. ఏకిద్దాం. హ్మ్. చూసారా 123 లాస్ట్ బ్యాచ్‌లో 117 అవైలబిలిటీ జోన్స్ ఉండేవి. ఇప్పుడు 123 అవైలబిలిటీ జోన్స్. 39 రీజియన్స్. లాస్ట్ బ్యాచ్ నేను చెప్పేటప్పుడు 37 రీజియన్స్. ఇప్పుడు 39 రీజియన్స్ అయినాయి. ఇది ఇలా మారుతా ఉంటది డైనమిక్. సో, 39 రీజియన్స్ అండ్ 123 అవైలబిలిటీ జోన్స్. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ 39 రీజియన్స్‌లో 123 అవైలబిలిటీ జోన్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. సో, ఈ రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ ఏంటి అంటే నేనిది రేపు మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇవి వీటినే మనం గ్రాఫికల్లీ ఐసోలేటెడ్ ఏరియాస్ కంటైనింగ్ మల్టిపుల్ డేటా సెంటర్స్. ఇందులో డేటా సెంటర్స్ ఉంటాయి. మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్స్‌లో మనకి మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. అయితే రీజియన్ అంటే ఇట్స్ నాట్ ఎ కంట్రీ. అది గుర్తుపెట్టుకోండి. రేపు మనం మాట్లాడదాం. రీజియన్ అనేది ఒక కంట్రీ కాదు. సో, ఈ రీజియన్‌లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఆ అవైలబిలిటీ జోన్స్‌లో డేటా సెంటర్స్ ఉంటాయి. సో, డేటా సెంటర్స్. ఇక్కడ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇది. సో, మీరు ఆహ్, అసలు ఏడబ్ల్యూఎస్ స్ప్రెడ్ ఎలా అయింది? ఐ మీన్ ఎన్ని రీజియన్స్‌లో, ఎన్ని అవైలబిలిటీ జోన్స్‌లో చూడాలి గ్రాఫికల్‌గా అంటే ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్ అనండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్స్‌ప్లోర్ రీజియన్స్ అండ్ సర్వీసెస్ చూద్దాం.
గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పీపీటీ కాకుండా మనకి ఇలా ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 26 జియోగ్రఫికల్ రీజియన్స్ అంటే ఇది ఇంకా ఓల్డ్ డేటా అది. 20 ఇగోండి. ఇది ఇలా మీకు ఏడబ్ల్యూఎస్ లోకల్ జోన్స్, డేటా సెంటర్ ఇవ్వండి. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్‌లో ఒక రీజియన్‌లో మనకి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్స్‌లో డేటా సెంటర్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా ఇది గాదు. ఒకటి మంచిగా కనిపిస్ ఓకే. ఆ లింకు ఓకే. ఫస్ట్‌ది చూద్దాం. సో, ఇక్కడ మనకి వాళ్ళ యొక్క అవైలబిలిటీ జోన్స్, రీజియన్స్ కనిపిస్తాయి. అంటే జి ఆహ్, ఒక్క నిమిషం. లాగిన్ అయ్యి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇది గూడా మీకు చెప్తాను. ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది. వ్యూ మంచిగా వచ్చేదండి. అంటే గ్లోబ్ లాగొచ్చి మనకి ఆహ్, లొకేషన్స్ వచ్చేవి. ఆహ్, ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్ అంతే. ఓకేలేండి. నో ప్రాబ్లమ్. సో, ఇలా మనకి 139 రీజియన్స్‌లో 123 అవైలబిలిటీ జోన్స్‌లో మనకి ఆహ్, స్ప్రెడ్ అయ్యి ఉంది. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో, ఈచ్ అవైలబిలిటీ జోన్‌లో మనకి డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే. అయితే ఎందుకు ఏడబ్ల్యూఎస్‌ని వాడాలి? వై ఏడబ్ల్యూఎస్? ఏడబ్ల్యూఎస్‌ని ఎందుకు వాడాలి? సో, ఏడబ్ల్యూఎస్ అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఏడబ్ల్యూఎస్ ఈస్ ఎ మార్కెట్ మార్కెట్ లీడర్ అండ్ క్లౌడ్ మార్కెట్ షేర్ having cloud market shares major part by AWS. క్లౌడ్ మార్కెట్‌లో లీడరు ఏడబ్ల్యూఎస్ అండ్ మార్కెట్ షేర్ కూడా ఎక్కువుంది ఏడబ్ల్యూఎస్‌కి. అండ్ దాని తర్వాత ప్లేస్‌లో మనకి అజూర్ ఉంది మార్కెట్ షేర్. ఓకే. సో, అండ్ దా అంటే ఆ రీజన్ వల్లే ఏడబ్ల్యూఎస్ వాడం మనం కదా! మార్కెట్‌లో లీడింగ్‌లో ఉంటే మనం వాడం. మన బిజినెస్‌కి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అవసరమా? ఎంతవరకు అవసరం? అవసరమైతే మన మన బిజినెస్‌కి ఎంతవరకు ఈ వెబ్ సర్వీస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ అనేది మనకి ఎంతవరకు ఆహ్, ఉపయోగపడుతుంది అనేది కదా ఎక్కువ చూసుకుంటాం. సో, మెయిన్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఆహ్, ఆఫర్స్ అవైలబిలిటీ దీనికోసం. అవైలబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన యొక్క అప్లికేషను, సర్వరు ఓకే. అవైలబిలిటీలో ఉండాలి ఎక్కువ. అంటే ఏంటి? 24 అవర్స్ ఉంటే మనకి 24 అవర్స్ ఈవెన్ 1 మినిట్ కూడా డౌన్ అవ్వడానికి లేదు. కదా! సో, హై అవైలబిలిటీ కావాలి. అంటే ఏంటి? మన సర్వీసెస్ లేదా మన సర్వర్స్
ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి. డౌన్ అవ్వకూడదు. సో, అది ప్రొవైడ్ చేస్తుంది. అది 99.99% అవైలబిలిటీ అనేది మనకి ఇస్తుందనమాట. అష్యూరెన్స్. అంటే మీ సర్వీసెస్, మీ అప్లికేషన్స్ లేదా మీ సర్వర్స్ డౌన్ కావు మా దగ్గర. సో, హై అవైలబిలిటీ మేమిస్తున్నాము. అండ్ నెక్స్ట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటి? మీకు ఎంత రిసోర్సెస్ కావాలో, ఎన్ని రిసోర్సెస్ కావాలో అన్ని రిసోర్సెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ సారీ. మా దగ్గర రిసోర్సెస్ లేవు అనే మాట రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మెషిన్ ఉందండి. జస్ట్ ఓకే. ఒక వెబ్ సర్వర్ ఉంది. ఏదో ఒక సర్వర్, వెబ్ సర్వరు ఒక సర్వర్ ఉంది. ఓకే. సో, ఈ సర్వర్‌లో నేను ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా. లేదా సీపీయూని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా. లేదా స్టోరేజ్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా. ఓకే. ర్యాము ఓకే. 50 జీబీ ఉందనుకోండి. ర్యామ్ 50 జీబీ ఉంది. సో, ఈ 50 జీబీ నుంచి నేను ఇంకో 50 జీబీ యాడ్ చేద్దామనుకుంటున్నా. అంటే 50 జీబీ నుంచి 100 జీబీకి నేను అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను. సో, అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే నాకు రిసోర్సెస్ లేవు, నా దగ్గర లేవు అని క్వెషనే రాదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర. స్కేలబిలిటీ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అప్‌గ్రేడ్ అయినా హార్డ్‌వేర్‌లో గాని, సాఫ్ట్‌వేర్‌లో గాని సో, ఆహ్, అంటే అప్‌గ్రేడ్ అయ్యే ఆహ్, ఆహ్, అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్నే స్కేలబిలిటీ అంటాం. స్కేలబిలిటీ అంటే మనం ఎంత డిమాండ్ చేస్తాం. అంటే మన యొక్క అప్లికేషన్స్, సర్వర్స్, సర్వీసెస్ ఏది డిమాండ్ చేసినా ఆ డిమాండ్, ఆ ఎక్స్‌పెక్టేషన్ అంటే ఆ డిమాండ్‌కి తగ్గట్టుగా వాళ్ళు రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. దాన్నే స్కేలబిలిటీ అంటాం. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ అలౌస్ యువర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టు ఎక్స్‌పాండ్. మీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎక్స్‌పాండ్ అవ్వడానికి అలౌ చేస్తుంది. అది ఎంత వరకైనా. యాస్ నీడెడ్ టు మీట్ డిమాండ్ ఫ్లక్చుయేషన్. సో, మీకు, మీకు డిమాండ్ తగ్గట్టుగా మీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మీరు ఎక్స్‌పాండ్ జేసుకోవచ్చు. స్ దాన్నే స్కేలబిలిటీ అంటాం. అది ఓన్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ప్రతీదీ వస్తది. సో, మనకెంత అవసరమో అంతవరకు వాళ్ళు రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, ఇప్పుడు నాకు ర్యామ్ 50 జీబీ నుంచి 100 జీబీ కావాలి. లేదా స్టోరేజు మనకి స్టోరేజు నాకు 1 టీబీ నుంచి 2 టీబీకి కావాలి. ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. 2 టీబీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, అదే స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే మనకెంత అవసరమో అంతవరకు వాళ్ళు రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ స్కేలబిలిటీ. అవైలబిలిటీ అంటే మన సర్వీసెస్, సర్వర్స్, అప్లికేషన్స్, డేటా, డేటాబేస్ ఎవ్రీథింగ్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఎప్పటికీ అవైలబిలిటీలో ఉంటాయి. సో, అవైలబిలిటీ, స్కేలబిలిటీ 2. నెక్స్ట్ పే యాస్ యూ గో ఇదొకటి రీజన్. పే యాస్ యూ గో అంటే మీరు ఎంత వాడితే మీరు ఎంత వాడితే అంతటికే వాళ్ళు బిల్లేస్తారు. మీరు ఈరోజు ఒక సర్వర్‌ని క్రియేట్ చేశారు. మీకు అవసరం ఉంది. ఆ సర్వర్‌లో మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. లేదా డేటాబేస్ సర్వీస్‌ని డిప్లాయ్ చేశారు. మెయింటైన్ చేస్తాం. అంతటికే వాళ్ళు ఆ సర్వర్‌కి మాత్రమే బిల్ చేస్తారు. ఓకే. సో, రేపు క్రియేట్ చేస్తారు. ఇంకేదైనా సర్వర్‌నో లేకపోతే ఇంకో సర్వీస్‌నో డిప్లాయ్ చేస్తారు. అది రేపటి నుంచి బిల్లింగ్ స్టార్ట్ అవుతదనమాట. సో, ఇలా మీరు ఎంత వాడితే అంతే ఆహ్,
చార్జ్ చేస్తారు. యూ యూ చార్జ్డ్ బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే. ఇన్ సింపుల్ టర్మ్స్ యూ చార్జ్డ్ బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ యూసేజ్‌ని బట్టి హ్మ్, నీకు బిల్ చేస్తారు వాళ్ళు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఏడబ్ల్యూఎస్ వాడడానికి. సో, మన సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఎప్పటికీ. అండ్ మన మన యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వడానికి అలౌ చేస్తుంది ఏడబ్ల్యూఎస్. అండ్ మనం ఎంత వాడితే అంటే సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్‌లో సర్వీసెస్ ఆహ్, మనం వాడిన దానికి మాత్రమే అంటే యూజ్ చేసిన దానికి మాత్రమే చార్జ్ పడుతుందన్నమాట. సో, ఇది రీజన్స్. ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక డేటా సెంటర్‌ని సెటప్ చేసుకొని మేనేజ్ చేసే కంటే, అప్‌ఫ్రంట్‌గా చాలా ఖర్చు పెట్టాల్సొస్తది. డేటా సెంటర్‌ని బిల్డ్ చేయాలంటే. చాలా ఖర్చు. అదే మనం కార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కార్ కొనాలి అంటే, అంటే కార్ కొనాలి అంటే అప్‌ఫ్రంట్‌గా మనం చాలా అమౌంట్ పే చేయాలి. చేతిలో నుంచి పే చేయాలి, క్యాష్ పే చేయాలి అండ్ లోన్‌కి వెళ్తాం. అదే కార్ రెంట్‌కి తీసుకోవాలంటే చాలా అప్‌ఫ్రంట్‌గా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అప్‌ఫ్రంట్‌గా మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనం కార్‌ని 1 అవర్ వాడామనుకోండి, 1 అవర్‌కి పే చేస్తాం. 1 డే వాడితే 1 డేకి పే చేస్తాం. ఇలా ఉంటది. లేదా కిలోమీటర్లు బేస్ మీద ఉంటుందనుకో. సో, ఇలా అప్‌ఫ్రంట్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. అందుకనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు బిల్డ్ దేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వాళ్ళ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అప్‌ఫ్రంట్‌గా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ఉండదు. సో, ఆహ్, మెయింటెనెన్స్ అంటే అన్నీ వస్తాయండి. అంటే మేనేజింగ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే రైట్ ఫ్రమ్ మీకు ఎలక్ట్రీషియన్ నుంచి అంటే డేటా సెంటర్‌లోకి ఎలక్ట్రీషియను, ప్లంబరు నుంచి సెక్యూరిటీ గార్డ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, ఓకే. అప్లికేషన్ సపోర్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇలా సో ఆన్ చాలా మంది ఆహ్, వర్క్ చేస్తారు డేటా సెంటర్‌ని మేనేజ్ చేయడానికి. సో, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మనం. మనం జస్ట్ ఎంతైతే వాడతామో క్లౌడ్‌లో అంత వాటికి పే చేస్తే సరిపోతుంది. సో, అప్‌ఫ్రంట్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ఉండదు. సో, అందుకనే కంపెనీస్ వాళ్ళ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేస్తున్నాయి. ఓకే. సో, అందుకు ఏడబ్ల్యూఎస్ ఆహ్, వాడుతున్నా. అట్ ద సేమ్ టైమ్ ఏడబ్ల్యూఎస్ అనేది మనకి హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ పే యాస్ యూ గో ఇవి. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క డేటా సెంటర్‌ని మూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకు ఓన్ డేటా సెంటర్ ఉంది. ఓకే. ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ ఉంది. ఏదో ఒక అప్లికేషన్ ఉంది. ఓకే. ఓకే. www.arn టెక్ ఇదొక అప్లికేషన్ అనుకుందాం. లెట్స్ అస్యూమ్ దిస్ ఈస్ అన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్‌కి నాకు యూఎస్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఈ అప్లికేషన్‌కి యూఎస్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. సో, బట్ ఈ అప్లికేషన్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇండియాలో ఒక డేటా సెంటర్‌లో ఉంది. సో, నేను ఆ ట్రాఫిక్‌ని సో, ఆ లేటెన్సీని తగ్గించడం కోసం ఓకే. ఆ లేటెన్సీని తగ్గించడం కోసం నేనేం జేయొచ్చు? అదే ఏడబ్ల్యూఎస్ వాడితే నేను మనకిక్కడ చెప్పాను. 39 రీజన్స్ అనున్నాయి. 39 రీజన్స్. ఈ 39 రీజన్స్‌లో నేను అమెరికా అంటే యూఎస్‌లో ఏ రీజియన్‌లో అయితే నాకు ట్రాఫిక్ ఎక్కువొస్తుందో, నా అప్లికేషన్‌కి మంచి ట్రాఫిక్ ఒస్తుందో, నేను ఆ రీజియన్‌లో నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయొచ్చు. అంటే ఈ అప్లికేషన్ సంబంధించిన సర్వర్స్‌ని, స్టోరేజెస్‌ని, డేటాబేస్‌ని నేను బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇవన్నీ రీజియన్స్. ఓకే. యునైటెడ్ స్టేట్స్‌లో ఈ రీజియన్స్ ఉన్నాయి. నార్త్ వర్జీనియా, ఒహాయో, కాలిఫోర్నియా, ఆహ్, ఓరిగాన్ ఇలా రీజియన్స్ ఉన్నాయి. ఈ రీజియన్స్‌లో నేను అప్లికేషన్‌ని బిల్డ్ చేయొచ్చు. సో, దానివల్ల లేటెన్సీ అనేది తగ్గుతుంది. ఎక్కడో ఇండియాలో
ఆహ్, ఉన్న నా అప్లికేషను యూఎస్ వాళ్ళు చాలా వాడుతున్నారు. ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. అలాంటప్పుడు నేను లేటెన్సీని తగ్గించడానికి అంటే ఇంకా అప్లికేషను వాళ్ళకి ఫాస్ట్‌గా యాక్సెస్ అవ్వడానికి నేను అదే రీజియన్‌లో బిల్డ్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే నేను మళ్ళీ అక్కడ డేటా సెంటర్ సెటప్ చేసుకోవాలి. బట్ వేరేస్ ఏడబ్ల్యూఎస్‌లో అయితే చాలా ఈజీగా నేను నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయొచ్చు. అంటే ఈ 39 రీజియన్స్‌లో నేను ఎక్కడైనా నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయొచ్చు. ఏ రీజియన్‌లో అయినా బిల్డ్ చేయొచ్చు. చాలా ఈజీ. చాలా ఈజీ అన్నమాట. సో, 39 రీజియన్స్‌లో 123 అవైలబిలిటీ జోన్స్‌లో ఉన్న డేటా సెంటర్స్‌లో నేను నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయొచ్చు. అది ఫ్లెక్సిబిలిటీ. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. సో, అమెజాన్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎందుకు ఏడబ్ల్యూఎస్ వాడాలి? మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ మనం క్రియేట్ చేద్దాం. సో, ఏడబ్ల్యూఎస్ యొక్క ఫ్రీ ట్రయల్ ఆహ్, మనం నిన్న మాట్లాడుకున్నాం. మీకు ఏడబ్ల్యూఎస్ యొక్క ఫ్రీ ట్రయల్ కావాలంటే ఇది కూడా మారుతా ఉంటది. ఓకే. అందుకనే మీరు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అనగానే ఎగ్జాక్ట్‌గా మీకు యాస్ ఆన్ డేట్ ఎలా ఉందో ఫ్రీ ట్రయల్‌లో ఏం బెనిఫిట్స్, ఎన్ని రోజులు అనేది క్లియర్‌గా వస్తదనమాట. ఏఐని అడిగితే చాలు మీకు క్లియర్‌గా అప్ టు డేట్ ఇస్తది. ఇగోండి. The AWS free tier has shifted from old 12 months model to a flexible credit based system. అంటే ఇగోండి. ద ఫ్రీ అకౌంట్ ప్లాన్ 6 మంత్స్‌కి మార్చాడు. సో, ఇందులో మనకి యూ రిసీవ్ 200 ఇన్ ఫ్రీ క్లౌడ్ క్రెడిట్స్. 200 ఫ్రీ క్లౌడ్ క్రెడిట్స్ వస్తాయన్నమాట. సో, ఇక్కడ క్లియర్‌గా మీకు ఫ్రీ ట్రయల్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇవి మారుస్తా ఉంటాడు. ఓహ్! ఆహ్, అంటే క్లౌడ్ అనేది చాలా ఆహ్, చాలా ఫ్రీక్వెంట్‌గా అప్‌డేట్ అవుతా ఉంటది. ఇదొక సాఫ్ట్‌వేర్ కాదు. సాఫ్ట్‌వేర్ అంటే నెక్స్ట్ రిలీజ్ వచ్చేంత వరకు మనకి పాత రిలీజ్‌లో ఏ చేంజెస్ ఉండవు. అంటిల్ అన్లెస్ కొత్త రిలీజ్ కొత్త వెర్షన్ ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు. బట్ క్లౌడ్ అలా కాదు. ఎవ్రి 11 మినిట్స్‌కి ఒక డిప్లాయ్‌మెంట్ జరుగుతుంది ఏడబ్ల్యూఎస్‌లో. సో, ఇలా మనకి ఇగోండి అవైలబిలిటీ జోన్స్ ఇవన్నీ వచ్చాయి మనకి. ఇవన్నీ మనం మాట్లాడతాం తర్వాత రేపు. సో, సో ఇది ఫ్రీ ట్రయల్ అకౌంట్. మీరు ఓకే. నౌ అయితే ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్ మనం ఎలా సైన్ అప్ చేయాలి? ఓకే. సో, సైన్ అప్ చేయాలంటే మీ హెల్ప్ కావాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. పర్సనల్‌గా ఉంది. ఎర్న్ టెక్‌కి ఉంది. సో, మీరేం చేస్తారంటే నాకు మీ మెయిల్ ఐడీని, ఫోన్ నంబర్‌ని నాకు ఇక్కడ చాట్‌లో పెట్టండి. ఆహ్, ఎక్కువగా జెంట్స్ అయితే పెట్టండి. ఓకే. మీరిక్కడ చాట్‌లో పెడితే ఒక మీరందరూ పెట్టండి. ఆహ్, ఒకటి నేను పిక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో, అలానే మీరు క్లాస్ అయిన తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి మీ డీటెయిల్ ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అకౌంట్ సైన్ అప్ కోసం. పెడుతున్నారా? ఓకే. కుసుమ కుమార్ పంపించారు. ఒక్క నిమిషం. ఓకే. మెయిల్ ఐడీ. ఓకే. మనం నేను ఈ ఈ ఇక్కడ క్రోమ్‌లో ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్
ఓకే. సైన్ అప్ ఫర్ ఫ్రీ AWS అకౌంట్. క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ సైన్ అప్‌లో మనం నేమ్ ఇవ్వాలి. సారీ, ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ పేస్ట్. ఇక్కడ కుసుమ కుమార్ ఈజ్ ఫైన్. ఇదేనా నేమ్? ఒకసారి ఉంటే కరెక్ట్ చేయండి. తప్పు ఉంటే కరెక్ట్ చేయండి నన్ను. కుసుమ కుమార్ ఈజ్ ఫైన్. ఓకే సార్. ఓకే. వెరిఫై ఈమెయిల్ అడ్రెస్. మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఆ కోడ్ నాకు చెప్పండి. సార్ 150 150 768. 768. Yes. వెరిఫై. యాహ్! ఇప్పుడు నేను ఒక పాస్‌వర్డ్ అసైన్ చేస్తాను. ఆ పాస్‌వర్డ్ మీకు మీరు హాయ్‌ని పెట్టండి నాకు వాట్సాప్‌లో. నేను పాస్‌వర్డ్ ఇస్తాను ఇమ్మీడియేట్‌గా, లేకపోతే మర్చిపోతాను నేను. సో, తర్వాత మీరు ఈ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఓకే. కంటిన్యూ. The password is publicly known through the data set of ఓకే. ఒక పని చేద్దాం. ఏమిద్దాం? వన్ మొమెంట్ అండి. యాహ్! పాస్‌వర్డ్ పనిచేయట్లేదు కదా! నేను డిఫరెంట్ పాస్‌వర్డ్ ఇవ్వాలి. అంటే ఎక్కువగా రెగ్యులర్‌గా ఇచ్చిన పాస్‌వర్డ్‌లే ఇస్తున్నాను. ఓకే. యాహ్! ఓకే. సుకుమార్ నాకు పింగ్ చేయండి. మీరు వాట్సాప్‌లో పింగ్ చేస్తే నేను పాస్‌వర్డ్ ఇస్తాను. ఓకే. సో, ఇక్కడ ఇదిగోండి ఫ్రీ 6 మంత్స్ లెర్న్, ఎక్స్పెరిమెంట్ అండ్ బిల్డ్ ప్రోటోటైప్స్. రిసీవ్ అప్ టు 200 క్రెడిట్స్. ఇంక్లూడ్స్ ఫ్రీ యూసేజ్ ఆఫ్ సెలెక్ట్ సర్వీసెస్. కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయి. ఆల్ టైమ్ అంటే ఫ్రీ అన్నమాట. ఆ సర్వీస్‌తో పాటు మీకు 200 క్రెడిట్స్ వస్తాయి. ఈ క్రెడిట్స్‌తో మనం సర్వీసెస్‌ని చెక్ చేయొచ్చు. అది 6 మంత్స్. తర్వాత ఆటోమేటిక్‌గా పే యాస్ యూ గో కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ 6 మంత్స్ ఫ్రీ పీరియడ్ ఆర్ వెన్ యూ ఆల్ క్రెడిట్స్ ఆర్ యూజ్డ్. 6 మంత్స్ గానీ, లేదా మీ క్రెడిట్స్ అయిపోయిన 1 మంత్‌లో మీరు యూజ్ చేస్తారు మీ క్రెడిట్స్. 1 మంత్‌లో యూ కెన్ చూస్ టు అప్‌గ్రేడ్ టు ఎ పెయిడ్ ప్లాన్. అదర్‌వైజ్ యువర్ అకౌంట్ క్లోజెస్ ఆటోమేటికల్లీ. ఓకేనా? ఇదన్నమాట. అంటే ఈ 200 క్రెడిట్స్ మీరు 1 డేలో వాడినా, లేదా 6 మంత్స్ వాడినా మీ అకౌంట్ యాక్టివ్‌లో ఉంటుంది. 6 మంత్స్ యాక్టివ్‌లో ఉంటుంది. బట్ ఈ క్రెడిట్స్ మీరు 1 డేలో వాడొచ్చు, 6 మంత్స్ వాడొచ్చు. ఓకే. అండ్ అలాంగ్ విత్ $200 క్రెడిట్‌తో పాటు కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఆ ఫ్రీ సర్వీసెస్ కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు అప్‌గ్రేడ్ అవ్వకపోతే నెక్స్ట్ అంటే పే యాస్ యూ గోకి ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వకపోతే, పెయిడ్ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవ్వకపోతే అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్‌గా అని చెప్తుంది. ఓకే. చూస్ ఫ్రీ ప్లాన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ కుసుమ కుమార్. ఇనీషియల్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఎం సార్. ఎస్సా? ఎం. 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 ఎం సార్. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఓకే. ఆర్గనైజేషన్ నేమ్
ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. అండ్ ఇండియా. మీ ఫోన్ నంబర్. ఓకే. ఇండియా. ఇండియా. ఓకే. సో, అడ్రెస్ అనేది డోర్ నంబర్‌లు, స్ట్రీట్ నంబర్‌లు ఏమొద్దు. జస్ట్ షార్ట్‌కట్‌గా ఏరియా, సిటీ అండ్ పిన్ కోడ్ చెప్పండి. ఏరియా నేమ్ నర్సీపట్నం సార్. నర్సీపట్నం. నర్సీ తప్పుంటే చెప్పండి. నర్సీపట్నం సరిపోయిందా? పిఏటీటీ రాదు సార్. టీ ఒకటే వస్తది. టీ ఒకటే వస్తదా? ఓకే. ఓకే. టీఏ ఉండదు అండ్ సార్. ఏ కూడా ఉండదు. ఎన్ఏఆర్ఐ ఎన్ఏఆర్ఎస్ఐ ఎన్ఏఆర్ఐ. ఎన్ఏఆర్ఎస్ఐ ఓహ్! ఎన్ఏ పిఏటిఎన్ఏఎం ఆర్ఎస్. ఎన్ఏఆర్ఎస్ఐ హ్మ్. పిఏటిఎన్ఏఎం ఎన్ఏఎం పిఏటిఎన్ఏ అంతే కదా? అంతే సార్. ఎన్ఏఎం అంతే. నర్సీపట్నం. ఓకే. గుడ్. సో, సిటీ వైజాగ్ కదా? నర్సీపట్నం పెట్టండి సార్. సిటీ కూడా సేమ్. సిటీ ఓకే. నర్సీపట్నమేనా? వైజాగ్ ఇవ్వచ్చు మీరు. విశాఖపట్నం. ఓకే. ఇదేమి అంత జస్ట్ ఒక ఫార్మల్‌గా అడుగుతున్నారు వాళ్ళు. అంతే. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నర్సీపట్నం పిన్ కోడ్ ఇవ్వండి. 531116 సార్. 531116. ఓకే. ఇలా ఇవ్వాలి మీరు. అండి. ఎనేబుల్ ఏసియా పసిఫిక్. హైదరాబాద్‌లో కూడా మనకి డేటా సెంటర్ ఉంది. నియర్ బై ఏడబ్ల్యూఎస్ రీజియన్ అన్నమాట. ఇది నియర్ బై ఏడబ్ల్యూఎస్ రీజియన్. మనకి ఎన్ని రీజియన్స్? 39 రీజియన్స్‌లో మనకి దగ్గరగా ఉన్న రీజియన్ ఇదన్నమాట. హైదరాబాద్ రీజియన్. ఇది హైదరాబాద్ మనకొస్తదన్నమాట. ఇది ఏషియా పసిఫిక్ రీజియన్. అగ్రీ. నో. సో, ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకే. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరిక్కడ ఇవ్వాలన్నమాట. క్రెడిట్ కార్డ్. అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీరు అకౌంట్ లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి మీరు. ఓకే. నేను పాస్వర్డ్ మీకు టెక్స్ట్ చేస్తాను. పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ చేస్తే ఈ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, కంప్లీట్ చేసి మీరు కంటిన్యూ చేస్తే మీకు ₹2 కట్ అవుతది. ₹2 కట్ అవుతున్నారు. ఈ ₹2 కట్ అయిందంటే దాని అర్థం సక్సెస్‌ఫుల్‌గా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని క్రియేట్ చేశారని అర్థం. సక్సెస్‌ఫుల్‌గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని క్రియేట్ చేశారని అర్థం. ఓకే. సో, ఆ ₹2 కూడా మళ్ళీ క్రెడిట్ అయిపోతది. ఎందుకంటే ఓన్లీ మనం ఇచ్చిన డీటెయిల్స్‌ని చెక్ చేయడం కోసమే ఏడబ్ల్యూఎస్ ₹2 కట్ చేస్తది. ఓకే. మళ్ళీ అవి క్రెడిట్ అయిపోతాయి మీకు. సో, ఇక్కడితో నేను ఇది స్టాప్ చేస్తా. మీరు ఈలోపు సుకుమార్ సారీ కుసుమకుమార్ మీరు ఈ డీటెయిల్స్ మీరు లాగిన్ చేయండి. లాగిన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఓకే. ఇచ్చి కంప్లీట్ చేయండి ఈలోపు. ఓకే. ఇలా మనం ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఓకే. అయితే క్రియేట్ అయిన తర్వాత ఓకే. ₹2 కట్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిందా అవుతదా అంటున్నారు కదా! మరి చెక్ చేయాలంటే మనం ఎలా చెక్ చేయాలో నేను చూపిస్తాను. ఫ్రీ ట్రయల్ అకౌంట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిన తర్వాత మనం ఒక చిన్న స్టోరేజ్‌ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేస్తే క్రియేట్ అయిందనుకోండి సక్సెస్‌ఫుల్‌గా మన ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిందని అర్థం. ఓకే.
సో ఇక్కడ మీరు ఇగోండి ఈ సింబల్ వస్తుంది కదా, హ్యాంబర్గర్ సింబల్ అనుకుంటాను. సో అది క్లిక్ చేసి ఇక్కడ మనం కంప్యూట్ అని ఒకటి ఉంటుంది, ఇలా స్క్రోల్ చేయండి. సి కంప్యూట్. ఈ కంప్యూట్ లోకి వెళ్ళి మనకి మీరు EC2 అనండి. EC2 అనండి. కంప్యూటర్ లోకి వెళ్ళి EC2 అని ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని ఉంటుంది కదా, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్ అని క్లిక్ చేయండి. క్రియేట్ వాల్యూమ్ అనండి. సో వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్, ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఏంటి జనరల్ పర్పస్, GP3, GP2, IO1, IO2 ఇవన్నీ చెప్తాను. మీరు జస్ట్ చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ 100 GB ఉంది, 100 GB అవసరం లేదు. 1 GBతో మనం ఒక స్టోరేజ్ని, వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మిగతా ఏం టచ్ చేయొద్దు, ఇవన్నీ నేను మీకు చెప్తాను. IOPS అంటే ఏంటి, ఇవన్నీ మనం ఫర్దర్గా మాట్లాడదాం. సో అవైలబిలిటీ జోన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఈ వాల్యూము, ఓకే అనేది ఇవన్నీ నేను ఫర్దర్ మాట్లాడతాను. జస్ట్ మీరు అకౌంట్ని టెస్ట్ చేయడం కోసమే ఈ క్రియేట్ చేస్తున్నారు ఈ వాల్యూమ్ని. ఓకే, EBS వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ టెస్టింగ్ అవర్ ఫ్రీ టైర్ అకౌంట్. క్రియేట్ అనండి. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. రీఫ్రెష్. క్రియేట్ అయింది. సో ఇలా క్రియేట్ అయిందంటే దాని అర్థం మన అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందండి. అంటే ఈ EBS వాల్యూమ్ క్రియేట్ అయిందంటే దాని అర్థం మన అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి, లేకపోతే మనకి బిల్ పడుతుంది. డిలీట్ వాల్యూమ్, ఇంకా అవసరం లేదు, డిలీట్. ఇక్కడ డిలీట్ అని టైప్ చేయండి. టైప్ చేసి క్లిక్ డిలీట్. డిలీట్ అయిపోతుంది. ఓకే ఓకే. నౌ ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, MFA. సో కుసుమ కుమార్, మీరు అది కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేస్తే మీ అకౌంట్కే నేను MFAని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. చేస్తున్నాను సార్, చేస్తున్నాను. ఓకే, మీరు చేయండి. లెట్స్ వెయిట్. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్ అన్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇగోండి ఇక్కడ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. గ్లోబల్ నెట్వర్క్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇగోండి, సో గ్లోబ్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో రీజియన్స్, ఆ రీజియన్స్ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ ఏంటి, ఇవ్వండి US వెస్ట్ రీజియన్, ఇది US వెస్ట్, ఇది కూడా కెనడా వెస్ట్, AW. సో మీరు ఇండియా వస్తే ఇండియాలో కూడా ఉంది కదా మనకి, ఇగోండి ఇండియాలో 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఏంటిది, ఏషియా పసిఫిక్ హైదరాబాద్, ఏషియా పసిఫిక్ ముంబై. ఓకే, ఇలా మనకి రీజన్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కమింగ్ సూన్ కూడా ఇక్కడ ఇవ్వండి, ప్రెసెంట్ జియోగ్రఫిక్ రీజియన్స్, ఇక్కడ ఇది ఎడ్జ్ లొకేషన్స్, వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఇలా మనకి ఇవ్వండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆటోమేటిక్ గ్లోబ్ తిరుగుతుంది. ఇలా మనం చూడొచ్చు ఎక్కడ AWS యొక్క రీజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూడొచ్చు అన్నమాట. గ్లోబల్ నెట్వర్క్. నియర్లీ 20 million kilometers ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ సబ్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. ఓకే, కేబులింగ్. సో ఇక్కడ AWS కూడా ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తుంది, ఓన్ నెట్వర్క్ ని. అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, కుసుమ కుమార్ అయిందా?
మీ సార్ అకౌంట్. ఇది ఐ యామ్ యూజర్ నేమ్ రాంగ్ అని వస్తుంది సార్. కుసుమ ఏంటండి? కుమార్ ఐ యామ్ యూజర్ ఉంది కదా సార్. నేమ్ హ్మ్. యూజర్ హ్మ్. అది మీరు ఫెయిల్. రూట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వండి. లాగిన్ అయినప్పుడు రూట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే. సో, నేను ఈలోపు ఏడబ్ల్యూఎస్ లాగిన్ అంట. ఏడబ్ల్యూఎస్ లాగిన్. ఏడబ్ల్యూఎస్ మనకి amazon.com సైన్ ఇన్ అంట. ఇక్కడ ఆల్రెడీగా కుసుమ కుమార్ అని వచ్చింది చూసారా? సో, ఇది కంప్లీట్ అయితే మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. నేను సైన్ అవుట్ చేస్తున్నాను. మేబీ టైం పట్టొచ్చు కదా తనకి. సో, నేను నా దగ్గర ఉన్న ఒక అకౌంట్ ఇస్తున్నాను. ఓకే. సైన్ ఇన్ టు రూట్. వన్ మొమెంట్. నేను సో, ఇక్కడ రూట్ యూజర్. సో, రూట్ యూజర్ ఐఎమ్ యూజర్‌కి నేను మీకు డిఫరెన్స్ తర్వాత మాట్లాడతాను. సో, మీరు రూట్ యూజర్ అనండి. అన్న తర్వాత ANTH డాట్ టెక్ @ymail.com. ఓకే. క్లిక్ నెక్స్ట్. పాస్వర్డ్ చాలా రోజులైంది ఈ అకౌంట్‌ని యూజ్ చేసి. ఓకే. సైన్ ఇన్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే. డిలీట్ అయి. సో, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ దీనికి ఎనేబుల్ అయింది. బట్ ఓకే. ఓకే. నేను ఈ అకౌంట్‌కి చూపిస్తానండి. ఈ అకౌంట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో, ఇక్కడ మీరు సింపుల్ అండి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఇదిగోండి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA అని ఉంది కదా! సో, మీరు అసైన్ MFA డివైస్ అనండి. అసైన్ MFA డివైస్. అసైన్ MFA డివైస్ అన్న తర్వాత మీరిక్కడ ఒక్క నిమిషం. ఎగ్జిస్టింగ్ డిలీట్ చేయొచ్చు. ఓకే. రిమూవ్ అన్నారనుకోండి. ఓకే. రిమూవ్. రిమూవ్. ఓకే. నౌ నేను అసైన్ MFA అంటాను. అని ఇక్కడ ఇచ్చి మై మొబైల్ అనిచ్చి ఇక్కడ మనకి యాప్ ఇదిగోండి అథెంటికేటర్ యాప్. మీరు పాస్ కీ ఆర్ సెక్యూరిటీ కీ ద్వారా అథెంటికేట్ చేయొచ్చు. అండ్ ఒక హార్డ్వేర్ టోకెన్ ద్వారా అథెంటికేట్ చేయొచ్చు. మనం యాప్ ద్వారా అథెంటికేట్ చేద్దాం. అథెంటికేటర్ యాప్. ఈ అథెంటికేటర్ యాప్ ద్వారా మనం MFA ఏంటండి? మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ దేనికోసం? ద ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ టు యువర్ అకౌంట్. మన అకౌంట్‌కి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కావాలి. అందుకే మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని వాడతామనమాట. సో, మనం ఒక ఏటీఎంకి వెళ్ళామనుకోండి. అక్కడ మనం పిన్ కొట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఎస్ఎంఎస్ వస్తుంది. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాం. అంటే ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. అలానే మన అకౌంట్‌కి కూడా
ఒక లే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తున్నాం. అదొక సెక్యూరిటీ లేయర్. పాస్వర్డ్ అనేది సెక్యూర్ అవర్ అకౌంట్. కానీ ఇన్ కేస్ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా కూడా వాళ్ళు లాగిన్ అయితే ఈ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళని స్టాప్ చేస్తుంది. సో, అథెంటికేటర్ యాప్ క్లిక్ నెక్స్ట్. సార్. అథెంటికేటర్ యాప్ అంటే మనం ఇక్కడ గూగుల్ ఇక్కడ ఉంది కదండీ! సార్. మీరు అథెంటికేటర్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి మీ మొబైల్‌లోకి. అథెంటికేటర్ యాప్స్. గూగుల్ అథెంటికేటర్ యాప్. అథెంటికేటర్ యాప్స్ చాలా ఉంటాయి. మీరు ఏ అథెంటికేటర్ యాప్ అయినా వాడొచ్చు. ఓకే. ఇదిగోండి. అయితే ఏడబ్ల్యూఎస్‌కి ఎక్కువగా గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది వాడుతుంటాం అన్నమాట. గూగుల్ అథెంటికేటర్ యాప్ మోస్ట్ పీపుల్ యూజ్డ్ అండ్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఇది అజూర్ అకౌంట్‌కి మనం వాడతాం. ఇలా ఎక్కువగా ఈ అథెంటికేటర్స్ యాప్స్ ఉన్నాయన్నమాట. సో, గూగుల్ అథెంటికేటర్ యాప్ ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. ఇది మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది మీ మొబైల్‌లో ఇగోండి ఇలా ఉంటుంది. గూగుల్ అథెంటికేటర్. మీ మొబైల్‌లో యాప్ స్టోర్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ ఎంప్టీ ఎంప్టీగా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరేం జేయాలంటే ఇగోండి ఇక్కడికి రావాలి. ఓకే. కుసుమ కుమార్ కూడా ఆహ్, కంప్లీట్ చేశారు. ఒక్క నిమిషం కుసుమ కుమార్. సో, అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి అక్కడ ప్లస్ సింబల్ ఒకటుంటది. ఓ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేయగానే ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయగానే ప్లస్ సింబల్ ఒకటుంటుంది. ఆ ప్లస్ సింబల్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్కాన్, స్కాన్, స్కాన్ అయిందా? స్కాన్ అయిన తర్వాత మీకు ఒక 6 డిజిట్ నంబర్ కనిపిస్తుంది. ఆ 6 డిజిట్ నంబరు మీరు ఎంటర్ చేయండి. అది 30 సెకండ్స్‌కి ఇలా మారుతా ఉంటది. ఎగ్జాక్ట్‌లీ నేను కౌంట్ చేయలేదు. 30 సెకండ్సా, 60 సెకండ్సా, 30 ఓకే. నేను ఫస్ట్ 916071 ఇచ్చాను. సో, ఇచ్చిన తర్వాత 30 సెకండ్స్ తర్వాత ఇంకొక నంబర్ జనరేట్ అవుతది. ఆ నంబర్ ఇవ్వండి. యాహ్! ఇది 30 సెకండ్స్‌కి నంబర్ జనరేట్ అవుతుంది. 6 డిజిట్ కోడ్ అనేది జనరేట్ ఆ! ఈ కోడ్ మారుతుంది. ఈ నంబర్ మారుతుంది. ఆ మారిన నంబర్ ఇవ్వాలి నేనిక్కడ. ఓకే. 333897 ఓకే. ఇచ్చాను. యాడ్ ఎంఎఫ్‌ఈ అన్నాను. ఎంఎఫ్‌ఈ అనేది యాడ్ అయిపోయింది. చూసారా? యాడ్ అయింది. ఇలా మనం ఓకే. ఇప్పుడు నేను సైన్ ఔట్, సైన్ ఔట్ చేయాలి. సైన్ ఇన్. ఓకే. రూట్ అకౌంట్‌లో నేను లాగిన్ అవుతా. మెయిన్ అకౌంట్. ఓకే. నెక్స్ట్. పాస్వర్డ్ ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఎంఎఫ్ఏ ఇక్కడ ఏదైతే 6 డిజిట్ నంబర్ కనిపిస్తుందో ఈ యాప్‌లో ఆ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. 30 సెకండ్స్‌లోనే ఎంటర్ చేయాలి చూసుకోండి. సైన్ ఇన్. చూసారా? సక్సెస్‌ఫుల్‌గా నేను మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని నా అకౌంట్‌కి యాడ్ చేశాను. ఓకే. ఇలా మీరు యాడ్ చేయొచ్చు. కుసుమ కుమార్ మీరు ఆహ్, కంప్లీట్ అయిందా? రూ. 2 కట్ అయిందా మీకు? కట్ అయింది సార్. ఓకే. అదే యూజర్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ‌దా ఉన్నాను సార్. అది ఏం పెట్టాలండి? ఓకే. ఒక్క నిమిషం అండి. ఇక్కడ గూడా మరొకసారి మీకు చెప్తే ఇంకా బాగా అర్థమవుతది. సో, అందుకని ఏడబ్ల్యూఎస్. మీరు పాస్వర్డ్ మార్చకపోతే నేను అదే పాస్వర్డ్ వాడతా. మార్చలేదు సార్. మార్చలేదు సార్. హ్మ్. ఓకే. సో, రూట్ ఆహ్, కుసుమ కుమార్. ఓకే. పాస్వర్డ్ ఏఆర్ఎన్ టెక్ సారీ చెప్తున్నాను.
మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది, చెప్పండి. వెరిఫికేషన్ కోడ్. సార్ 33 ఒక్క నిమిషం. 33 633 633 సార్ సారీ 5063 సారీ 50 63 63 18 18 అవునండి. 18. సో ఇప్పుడు ఈ అకౌంట్‌కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం యాడ్ చేయాలి. సింపుల్. కుసుమ కుమార్, ఆహ్, మీరు గూగుల్ అథెంటికేటర్ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయండి. సో ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ చూద్దాం. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. ఇగోండి, కంప్లీట్ యువర్ అకౌంట్ సెటప్. సో ఇంకా కంప్లీట్ కాలేదు. సో కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రాపర్‌గా మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అసైన్ చేయగలం. లేకపోతే అసైన్ చేయలేము. ఓకే. కుసుమ కుమార్, ఐ థింక్ కొద్దిగా టైం తీసుకుంటది కంప్లీట్ అవ్వడానికి. ₹2 కట్ అయింది కదా మీకు. సో కట్ అయింది కట్ సార్. అయిన తర్వాత మీరు నేను ఎలా అయితే టెస్ట్ చేశానో ఈబీఎస్ వాల్యూమ్‌ని క్రియేట్ చేసి మీ అకౌంట్‌ని టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి ఒక 24 అవర్స్ టైం ఇస్తే మనకి ప్రాపర్ రిజిస్ట్రేషన్ అనేది, అకౌంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు సార్ మీరు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని ఎనేబుల్ చేయండి. కన్ఫర్మ్ యువర్ ఐడీ దగ్గర ఉన్నాం సార్. అంటే లాబీ దగ్గర అక్కడ పర్సనల్ అని పెట్టేసినాను సార్. పర్సనల్ అని పెట్టినా ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇదిగోండి. సో వెరిఫైడ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. వి మైట్ టెంపరరీలీ హోల్డ్ అప్ $1 USD. ఓకే. యాస్ ఎ పెండింగ్ ట్రాన్సాక్షన్ ఫర్ 3 to 5 days టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఓకే. అది. దిస్ ఈస్ అన్ ఆథరైజేషన్ and you might need to contact your card issuer to approve it. సో కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇట్ మే టేక్ అప్ టు 24 hours to fully active your AWS services. If you can't access your services after that time, contact support. సో టైం తీసుకుంటుంది. ఓకే. సో ఎనీవే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా డిలీట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా నేను మీకు చూపించాను నా అకౌంట్‌తో. ఓకే. అయితే ఇప్పుడు మరి ఒక టెస్టింగ్ లినక్స్ మిషన్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే అట్లీస్ట్ లినక్స్ బేసిక్స్ అనేవి మీరు నేర్చుకోవాలండి. సో లినక్స్ బేసిక్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ ఒక 12 క్లాసెస్, ఒక 12 క్లాసెస్ వరకు మీరు చూడండి. ఓకే. ఈ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు, రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే లోపు మీరు 12 క్లాసెస్ చూడండి. ఇక్కడ మీరు ప్లేలిస్ట్‌లోకి వెళ్తే ఇక్కడ లినక్స్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైమ్ ఇన్ తెలుగు అని ఉంది కదా. వ్యూ బ్రాడ్‌కాస్ట్ అని. చూడండి. డే 1, డే 2 అలా ఒక 12 క్లాసెస్ వరకు మీరు 12 వీలైతే 12 అవసరం లేదు. ఓకే. 11 క్లాసెస్ వరకు మీరు చదవండి. చదివి ప్రాక్టీస్ చేయండి. వీలైతే లినక్స్ ఈ కోర్స్ అంతా మీరు 35 వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసినా మంచిదే. సో అప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ కొద్దిగా బాగా అర్థం అవుతది. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఏడబ్ల్యూఎస్ అనేది కొద్దిగా అర్థం అవ్వడం కష్టం. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతదని చెప్తారు మార్కెట్‌లో. అదన్నీ కరెక్ట్ కాదు. సో అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఎంత మీకు స్ట్రాంగ్‌గా ఉంటే మీకు అంత బాగా ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ గాని, జీసీపీ గాని అర్థమవుతది. ఓకే. సో మరి టు ప్రాక్టీస్ లినక్స్‌ని ప్రాక్టీస్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి కాబట్టి నేను ఒక లినక్స్ సిస్టమ్‌ని మీ ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు లినక్స్ సిస్టమ్‌ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. మీరు కూడా క్రియేట్ చేసుకొని లినక్స్ సిస్టమ్‌ని
మీ అకౌంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత లినక్స్ సిస్టమ్ని స్టాప్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఫస్ట్ అయితే మనం లినక్స్ సిస్టమ్ని క్రియేట్ చేయాలంటే విపిసిని క్రియేట్ చేయాలి. వీటి గురించి నేను ఫర్దర్గా మాట్లాడతాను. విపిసి అంటే ఏంటి, EC2 అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను. బట్ బ్లైండ్గా ఫాలో అయిపోండి మీరు. వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఫర్దర్ క్లాస్లో ఇస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు బ్లైండ్గా జస్ట్ ఫాలో అయిపోయి క్రియేట్ చేయండి. ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ యువర్ లినక్స్ కమాండ్స్. ఓకే. సో ఇక్కడ విపిసి విపిసిలోకి వెళ్ళి ఒక విపిసిని క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ విపిసి. సో లినక్స్ నేను ఓకే లినక్స్ ప్రాక్టీస్ ఇచ్చి ఏం చేంజ్ చేయొద్దు, మీరు ఏం చేంజ్ చేయొద్దు. ఓకే. జస్ట్ మీరు నేను ఏదైతే చేస్తున్నానో బ్లైండ్గా ఫాలో అయిపోండి. తర్వాత వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది క్లాస్లో. ఓకే. క్రియేట్ విపిసి. వ్యూ తర్వాత EC2. EC2 అంటే ఇవ్వండి, ఇక్కడ క్లిక్ చేసి కంప్యూటర్లోకి వెళ్ళి EC2, లేదా మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే విపిసి సెర్చ్ చేసినప్పుడు విపిసి అనుకోండి, సారీ విపిసి అనుకోండి మనం, సారీ ఇక్కడ విపిసి మీరు ఇలా సెర్చ్ చేయండి. వెతుక్కునే కష్టం అయితే మీరు ఇలా విపిసిని సెర్చ్ చేసుకోవచ్చు. ఓపుకుంది అంటే మీరు ఇలా సెర్చ్ చేసుకోవచ్చు అండి. కంప్యూటర్లోకి వెళ్ళి EC2. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్లోకి వెళ్ళి విపిసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఓకే. విపిసి ఇలా. ఓకే ఫైన్. EC2 ఇక్కడ కూడా ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. EC2 ఇవన్నీ ఇలా క్లిక్ చేస్తే EC2 వస్తుంది. ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ లైనక్స్ సిస్టమ్ అనేస్తాం. ఓకే. లినక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే. అందులో మీకు సింపుల్గా ఈజీగా అండ్ లైట్ వెయిట్ తీసుకుంటే ఉబుంటూ తీసుకుందాం. ఉబుంటూ తీసుకొని సో ఉబుంటూ సర్వర్ లేటెస్ట్ వద్దులేండి. మీకు ఉబుంటూ సర్వర్ 24 ఉందా? ఓకే 24 తీసుకో. కన్ఫర్మ్ చేంజ్. ఓకే 24 తీసుకొని ఆర్కిటెక్చర్ 64 బిటే. ఓకే. సో ఇన్స్టెన్స్ టైప్ అంటే 2 CPU 1 GB ర్యామ్. T3 ఇది ఇంకా కొద్ది స్లో ఉంటుంది. ఇంకొద్దిగా హై కాన్ఫిగరేషన్ ఉన్నది. ఇక్కడ T2 నానో, T2 మైక్రో, T3 మైక్రోనే బెటర్. మరి T2 మైక్రో అయితే 1 CPU 1 GBతో స్లో ఉంటుంది. సో మీరు T3 మైక్రో తీసుకోండి. సో 2 CPU 1 GB ర్యామ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ కీపేర్. సో కీపేర్ అంటే మనం లినక్స్ మిషన్ని కనెక్ట్ అవ్వాలంటే ఒక కీపేర్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ న్యూ కీపేర్. సో ఇక్కడ నేను AWS B03 బ్యాచ్ కదా, AWS B03 అని ఇస్తాను. ఇచ్చి PPK అని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. PPK సెలెక్ట్ చేసి క్రియేట్ కీపేర్ అంట. కీపేర్ క్రియేట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, మీకు డౌన్లోడ్లో చూసుకోండి. ఓకే. నౌ స్క్రోల్ చేస్తే ఇక్కడ నెట్వర్కింగ్ సెట్టింగ్స్కి వచ్చి ఎడిట్ అనండి. ఇక్కడ మనం విపిసి క్రియేట్ చేసాం కదా, ఆ విపిసిని సెలెక్ట్ చేయండి. ఇదంతా జస్ట్ బ్లైండ్గా చేయండి, ఫాలో అయిపోండి అంతే. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటో ఎస్ఎన్ పబ్లిక్ IP ఎనేబుల్ చేయండి అండ్
క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇక్కడ అలౌ ఆల్ అనండి. కాపీ పేస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్. నెక్స్ట్ టైప్ SSH అండ్ సోర్స్ ఎక్కడి నుంచైనా మీరు EC2 మిషన్ని కనెక్ట్ అవ్వచ్చు. లేదా మీ ఐపీ నుంచే కనెక్ట్ అవ్వాలంటే మై ఐపీ అంటే ఆటోమేటిక్గా ఇవ్వండి. నా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ మీరు మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ చూడాలంటే ipconfig.io అంటే మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదో మీకు తెలుస్తుంది. ఓకే, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ మీద మీకు ఇంటర్నెట్ వస్తుంది అనమాట. ఓకే, సో లేదా కష్టం అంటే మీరు ఏ ఐపీ అడ్రస్ నుంచి మేము యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఐపీ అడ్రస్ని ఇక్కడ ఇస్తే అలౌ చేస్తుంది, లేకపోతే యాక్సెస్ కాదు ఈ సిట్యుయేషన్. అందుకే నేను ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా సరే కనెక్ట్ అవ్వడానికి అలౌ చేయాలి మనం. ఇక్కడ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ SSH అని ఉంది కదా, ఇక్కడ SSH ఇస్తే ఓన్లీ మనకి SSH ట్రాఫిక్ మాత్రమే పంపించగలం. అంటే SSH మాత్రమే కనెక్ట్ అవ్వగలం ఆ మిషన్కి. ఆ మిషన్కి SSH ట్రాఫిక్ మాత్రమే పంపించగలం అనమాట. ఓకే, SSH అదే కావాలి మనకు. ఓన్లీ జస్ట్ మనం SSH ట్రాఫికే కావాలి. వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ 8 GB ఉంది, దీన్ని 30 GB చేయండి. ఓకే, 30 GB హార్డ్ డిస్క్ స్టోరేజ్. ఓకే, ఇచ్చాను కదా. ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి? 1000 కావాలంటే 1000 ఇక్కడ ఇవ్వచ్చు. అంటే 1000 సిస్టమ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు 100 కావాలంటే 100 క్రియేట్ అవుతాయి. సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి క్రియేట్ అవుతాయి. సో ఒక ఇన్స్టెన్స్ చాలు మనకి, ఒక ఇన్స్టెన్స్ చాలు. సో ఆ ఇన్స్టెన్స్ నేను లాంచ్ ఇన్స్టెన్స్ అండి. ఓకే, ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ మీరు EC2 మిషన్ నేమ్ అనేది ఇవ్వండి. లినక్స్ -సిస్టమ్, మీ ఇష్టం వచ్చి నేమ్ ఇవ్వచ్చు. EC2 మిషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఏది కావాలనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉబంటు ఇస్తున్నాను. 64-బిట్ ఆర్కిటెక్చర్. ఈ హార్డ్వేర్ ఇన్స్టెన్స్ టైప్ అనేది ఎంత హార్డ్వేర్ కావాలి మీకు ఈ మిషన్ రన్ చేయడానికి? 2 CPU, 1 GB ర్యామ్. ఈ మిషన్ కనెక్ట్ అవడానికి కీ పేర్, ఈ కీ పేర్ ద్వారా కనెక్ట్ అవుతాం అన్నమాట మిషన్. అండ్ ఇది VPC సబ్నెట్, పబ్లిక్ ఐపీ. ఎందుకంటే అప్పుడే మనం కనెక్ట్ అవ్వగలం. సిస్టమ్కి పబ్లిక్ ఐపీ ఉంటేనే మనం కనెక్ట్ అవ్వగలం బయట నుంచి. అండ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇక్కడ సోర్స్ అని ఇచ్చాను. సోర్స్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు, SSH కనెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చామనుకోండి, సో మనం ఏ ట్రాఫిక్ అయినా పంపించవచ్చు. అంటే ఆల్ ట్రాఫిక్ అంటే ఆల్ పోర్ట్స్ ఆర్ ఎనేబుల్డ్ అనమాట. సో SSH ఉంది కాబట్టి లెట్ ఇట్ బి SSH, లేదా ఆల్ ట్రాఫిక్ ఉండేవండి బెటర్. ఓకే, ఆల్ ట్రాఫిక్. 30 GB స్టోరేజ్, హార్డ్ డిస్క్కి 30 GB ఇచ్చాను. మీకు అడిషనల్ ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదా ఇంకొక వాల్యూమ్ కావాలి అంటే ఇంకొక వాల్యూమ్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ అంటే చాలు, ఒకటి చాలు మనకి. ఓకే, సో ఇక్కడ క్లియర్ అండి. మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు ఇన్బౌండ్ రూల్ ఉంది కదా, ఇక్కడ అడ్వాన్స్డ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. ఓకే, ఆల్ గుడ్. సో నాకు పర్టికులర్ ఐపీఏ కావాలంటే ఇవన్నీ తర్వాత మనం మాట్లాడతాను, మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అంటే EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. మరి ఈ ఇన్స్టెన్స్ని అంటే ఈ EC2 మిషన్ని నేను కనెక్ట్ అవ్వాలి అంటే, ఇక్కడ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలంటే నాకు పుట్టి అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ కావాలి. పుట్టి, అది డౌన్లోడ్ చేద్దాం. పుట్టి డౌన్లోడ్ ఓపెన్ చేసి, మీరు ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ పుట్టి సాఫ్ట్వేర్ ఉంది. జస్ట్ మీకు ఎలా డౌన్లోడ్ చేయాలని చూపించడం కోసం నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ 64-బిట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. చిన్నదే, స్మాల్ ఫైల్. ఓకే, ఈ ఫైల్ని మీరు డెస్క్టాప్ దగ్గరికి తీసుకొచ్చేయండి. అంటే కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే పుట్టి ఇది
డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఇవ్వండి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే EC2 మిషన్ ఇక్కడ క్రియేట్ అయిపోయిందో, ఇప్పుడు EC2 మిషన్ మనం కనెక్ట్ చేద్దాం. ఓకే, EC2 మిషన్ కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేయాలంటే ఇవ్వండి కనెక్ట్ అనండి. ఓకే, కనెక్ట్. కనెక్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకి చూసారా IP అడ్రస్ వచ్చింది. ఒక్క నిమిషం. మనకి EC2 మిషన్ ఇంకా ఇనిషియలైజ్ రన్నింగ్ ఓకే, రన్నింగ్ స్టేట్లోకి వచ్చిందంటే ఈ సెలెక్ట్ చేస్తే ఇక్కడ పబ్లిక్ DNS ఉంటుంది. కాపీ లేదా మనం పబ్లిక్ IP అడ్రస్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో పబ్లిక్ DNSతో కనెక్ట్ అవుదాం. కాపీ చేసుకొని మీరు ఈ యూజర్ నేమ్ ఏంటి, ఏ యూజర్తో కనెక్ట్ అవ్వాలి, నేను ఇది ఉబుంటుగా, అందుకనే కనెక్ట్ అంటే మీకు తెలుస్తుంది కదా, ఉబుంటు యూజర్ నేమ్ ఉబుంటుతో కనెక్ట్ అవ్వాలి. సో నేను UBUNTU ఉబుంటు @ అనేవాడు ఇచ్చి పోర్ట్ నంబర్ 22 SSH పోర్ట్ నెంబర్ అనమాట. ఇది అంటే లినక్స్ కనెక్ట్ అవ్వడానికి ఈ పోర్ట్ నెంబర్తో కనెక్ట్ అవుతాం. ఓకే, అయితే సో ఇప్పుడు నేను అథెంటికేషన్ ఉంది కదా, SSH కీలోకి వెళ్ళి అథెంటికేషన్లోకి వెళ్ళి క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసాం కదా మనం PPK కీని, ఓకే, ఆ కీని ఇక్కడ మనం ఈ ప్రైవేట్ కీ ఫర్ అథెంటికేషన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ కీని ఇక్కడ ఓకే ఇవ్వండి. ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ మనం కనెక్షన్స్ అని ఒకటి ఉందా, ఈ కనెక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఇవ్వండి. ఇక్కడ కీప్ అలైవ్. ఓకే, సో అన్ని తర్వాత మనం ఇక్కడికి వచ్చి లాగిన్లోకి వచ్చి సెషన్స్లోకి వచ్చి ఇక్కడ మనం సేవ్ అందాం. సో ఇంకోటి సెట్టింగ్స్ కలరు మీరు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఇదేంటిది, నేను ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను కదా, ఫోర్గ్రౌండ్ అంటే టెక్స్ట్ కలర్. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఎపియరెన్స్కి వెళ్ళండి. ఇక్కడ చేంజ్ బోల్డ్ నేను 20 ఇస్తాను. ఫాంట్ మీరు ఇక్కడ ఫాంట్ కూడా ఇవ్వచ్చు. ఫాంట్ స్టైల్ సైజు ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చి ఇక్కడ సెషన్స్లోకి వెళ్ళి సేవ్ అనండి. ఓకే, సేవ్ ఇక్కడ నేను AWS B03 ఓకే సేవ్ అంటాను. ఓకే, సేవ్ అనగానే మీరు క్లోజ్ చేసేయండి, జస్ట్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. ఇది AWS B03 లోడ్ అంటాను. లోడ్ అనగానే చూసారా అన్ని సెట్టింగ్స్ మనం చేసిన సెట్టింగ్స్ అన్ని సేవ్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అనండి. యాక్సెప్ట్. చూసారా లాగిన్ అయింది. ఓకే, ఇప్పుడు మనం sudo su హైఫన్ అనేవాడు రూట్లోకి స్విచ్ అవుతారు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, లినక్స్ కమాండ్స్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, దీన్ని ఇలానే ఉంచొద్దు. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు EC2 ఇన్స్టెన్స్కి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసి స్టాప్ ఇన్స్టెన్స్ అనండి. స్టాప్ ఇన్స్టెన్స్ అంటే మీకు బిల్ పడదు. ఓకే, మీకు 200 క్రెడిట్స్ ఇచ్చారు కదా, దాన్ని పొదుపుగా వాడుకోండి. స్టాప్ ఇన్స్టెన్స్ అంటే మనకి స్టాప్ అయిపోతుంది అనమాట. స్టాప్. ఓకే, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే పోర్టల్లోకి లాగిన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ ఇన్స్టెన్స్ అనండి. స్టార్ట్ ఎనేబుల్ అవుతుంది. ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి స్టాప్ ఎనేబుల్ అయింది. స్టాప్లో ఉంటే స్టార్ట్ ఎనేబుల్ అవుతుంది. స్టార్ట్ ఇన్స్టెన్స్ అని మీరు స్టార్ట్ ఎప్పుడైతే అయిందో రన్నింగ్ స్టేట్లోకి వస్తుందో అప్పుడు మీరు పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వండి. ఓకే, కనెక్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి ఈ లినక్స్ క్లాసెస్ని, ఫస్ట్ 10-15 క్లాసెస్ని. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేషన్. ఓకే,
అంటే ఈ కోర్స్ అయిన తర్వాత మీరు ఏ సర్టిఫికేషన్స్ చేయాలి? సర్టిఫికేషన్ పాత్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఓకే. ఇది సర్టిఫికేషన్ పాత్. సో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేది ఫౌండేషనల్ లెవెల్ అండి. ఓకే. ఈ కోర్స్ అయిన తర్వాత మీరు ఈ సర్టిఫికేట్ మీ దగ్గర కొద్దిగా డబ్బులున్నాయి, నాకు ప్రాక్టీస్ అవుతది అంటే మీరు ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవలపర్ ఇది అవసరం లేదండి మనకి. ఇది డెవలపర్స్‌కిది. ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సిస్ఆప్స్ అడ్మినిస్ట్రేటర్ ఇది చేయాలి. ఓకే. మీరు ఇది చేయాలన్నమాట. ఇది అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో, ఇది మనకు సంబంధం లేదు. సో, దీని తర్వాత మీరు అడ్వాన్స్‌డ్ లెవెల్‌లోకి వెళ్ళాలి అంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. ఇటువైపు వెళ్ళొచ్చు. ఇది అసోసియేట్ లెవెల్, ఇది ప్రొఫెషనల్ లెవెల్. ఇక్కడ అసోసియేట్ లెవెల్, ఇక్కడ ప్రొఫెషనల్ లెవెల్ ఉంటుంది. సో, ఎనీవే ఈ సర్టిఫికేషన్ పాత్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అంటే ఐ మీన్ లాస్ట్ క్లాస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్‌లో లాస్ట్ క్లాస్‌లో మనం రెజ్యూమ్ ప్రిపరేషను, సర్టిఫికేషన్స్ వీటి గురించి మనం మాట్లాడతాం. సో, ఇక్కడ మనకి అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ 2 ఉంటాయి. రెండిటిని టార్గెట్ చేయొచ్చు మనం. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్స్ అండి? ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow. Tomorrow will be the last demo class. Okay. రేపు కలుద్దాం. Thank you. హలో